Over the last 10 years, Telangana has clocked remarkable progress. A state once known for feudalism, poverty, backwardness, ignorance, is today possibly the number one state, clocking possibly the highest growth rate in the country over the last 10 years. Hyderabad, this charming, beautiful city, is a jewel. You know, all around the country, and many of these people have traveled around the world, around the country. I'm very proud of this city. If there's one Indian city that is representative of all of India, it is Hyderabad. Cosmopolitan in outlook, blend of tradition and the best of traditions and values and modernity. Safe for everyone, the best example of unity in diversity. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నిరంజన్ పూలే. తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డందుకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని పెట్టింది. ఆ గ్లోబల్ సమ్మిట్లో ఆర్బీఐ మాజీ గవర్నర్ గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఈ పక్కనే వీడియో ఉంది, అది చూడండి. ఏం మాట్లాడుతుంటే, గత 10 ఏళ్లలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా అభివృద్ధి చెందింది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఒక దేశానికి ఒక రోల్ మోడల్గా ఉంది. కాబట్టి అదంతా గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి గొప్పతనమే తప్ప ఇంకా వేరే ఏం కాదు. కాబట్టి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏదైతే వాస్తవమే. ఎందుకంటే ఒక ఉద్యమాన్ని నిర్మించి ఆ రాష్ట్రాన్ని సాకారం చేసి అదే రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్ళిన మహానేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అభినందించాల్సిందే. అందుకనే మాజీ గవర్నర్ దూరి సుబ్బారావు గారు ఆయన మెచ్చుకుంటారు. గత 10 సంవత్సరాల్లో తెలంగాణ చాలా అభివృద్ధి చెందింది, చాలా ముందుకెళ్ళింది, అన్ని రంగాల్లో బాగా ఎదిరింది, బలహీన వర్గాల్లో బాగా వెలిగింది, అన్ని రంగాల్లో బాగా ఎదిరిందని ఆయన మాట్లాడుతుంటే మన రేవంత్ అన్న గారు చెవులు ఊపుతుడు, ఇట్లా తల ఊపుతుడు. ఎందుకంటే ఆయన ఏం చేయలేదు కాబట్టి 2 సంవత్సరాల నుంచి ఏం అభివృద్ధి లేదు. ఏం అభివృద్ధి ఉంది? ఒక బస్సులు ఫ్రీగా పెట్టిండు, మళ్ళీ బస్సు ఛార్జీలు పెంచిండు. ఇంకేం చేసిండు? కొత్తగా ఏం చేయలేదు కదా. రైతు బంధు బంద్ చేసిండు, రైతు బీమా బంద్ చేసిండు, ఈ 4000 వేస్తా అని చెప్పి అదే వేయలేదు, విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తాను వేయలేదు, అమ్మాయిలకు తులం బంగారం ఇస్తాను వేయలేదు, కనీసం కొంతమందికి రుణమాఫీ కూడా కాలేదు ఇప్పటికి. కాబట్టి ఈ రకంగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందనేది ఒక క్లియర్గా అనిపిస్తుంది మనకు. ఎందుకంటే గత 10 ఏళ్ల గురించి మాట్లాడుతుండే ఆయన.